హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి అమెజాన్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. కంటెంట్ సమీక్షకుడు ఫ్రెంచ్ అమెజాన్ అనేసి ఇవ్వడం జరిగింది. పెందుర్తి, ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే ఉంటుందన్నమాట ఈ యొక్క వేకెన్సీ అనేది. సో అంటే ఈ యొక్క కంపెనీ అనేది 5 రోజుల క్రితం ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఇప్పటి వరకు 42 మంది దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనమాట. మీరు ఇంటి దగ్గర ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. సో ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మీరు సంప్రదించగల వ్యక్తులు అయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఉద్యోగం గురించి చూసుకుంటే వివరణ: కస్టమర్లకు డిజిటల్ ప్రకటనలు మరియు సజావుగా మరియు విశ్వసనీయమైన అనుభవాన్ని అందించడం పట్ల మీరు మక్కువ కలిగి ఉన్నారా లేదా అనేది ఆలోచించుకోవాలి. అలాగే ప్రకటన మార్గదర్శకాలు మరియు ప్రమాణాలకు నిలబెట్టుకోవడంలో మీరు అభివృద్ధి చెందుతున్నారా అనేది చూసుకోవాలి. అలా అయితే అమెజాన్లో మా ప్రకటనలు మోడరేషన్ బృందంలో చాలా మంది మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అమెజాన్ ప్రపంచ స్థాయి ప్రకటనల వ్యాపారాన్ని నిర్మిస్తుంది మరియు ఆవిష్కరణ మరియు అమ్మకాలను నడిపించే స్వీయ లేదా స్వీయ పనితీరు ప్రకటన ఉత్పత్తుల సేకరణను నిర్మించడం మరియు అందించడం మా బాధ్యత అనమాట. మా ఉత్పత్తులు మరియు మా రిటైల్ మరియు మా మార్కెట్ ప్లేస్ వ్యాపారాలను వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి అనేసి చెప్పడం జరుగుతుంది. దీర్ఘకాలిక వృద్ధిని నడిపిస్తాయి అనేసి చెప్పడం జరుగుతుంది. మేము ప్రతిరోజు బిలియన్ల కొద్ది ప్రకటన ముద్రలు మరియు మిలియన్ల క్లిక్లను అందిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. మరియు ప్రపంచ స్థాయి ఉత్పత్తులను సృష్టించడానికి కొత్త పొంతలు తొక్కుతున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. మేము వ్యవస్థాపికత స్ఫూర్తితో మరియు చర్య కోసం పక్షపాతంతో, సహకారంతో మరియు సరదాగా ఉన్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రకటనల కోసం ట్రస్ట్ ఆపరేషన్స్ ఏటీవీ బృందం స్వీయ సేవ ఉత్పత్తులతో అన్ని పరిమాణాల ప్రకటనదారులు అమెజాన్లో వారి బ్రాండ్ మరియు వ్యాపారాన్ని నిర్మించుకోవడానికి వీలుగా కంటెంట్ ఆడిట్ ప్రకటనలు మోడరేట్ చేయడానికి అత్యంత ప్రేరణ పొందిన మరియు ప్రభావవంతులైన అభ్యర్థుల కోసం వెతుకుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రకటనలు కస్టమర్లు మరియు ప్రకటనదారులు విలువను అందించే సందర్భాలు మరియు సృజనాత్మకంగా ఫార్మెట్లు నిరంతరం అన్వేషణపై మేము దృష్టి సారించాము అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే బహుళ ప్రకటన కార్యక్రమాల కోసం ఏటీవీ మోడరేషన్ కార్యకలాపాలను మద్దతు ఇస్తుంది. ప్రకటనదారులను విక్రేత రచయిత ప్రచారకత ప్రకటన ప్రచారము అలాగే స్టోర్లో భాగంగా సమర్పించిన టెక్స్ట్, ఫోటోలు, ఆడియో మరియు వీడియోలు వంటి కంటెంట్ను మా బృందం మోడరేట్ చేస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే దుకాణదారు అనుభవాన్ని కాపాడటానికి కంటెంట్ ప్రకటన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా మేము కంటెంట్ని మోడరేట్ చేస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. మేము మద్దతు ఇచ్చే ప్రకటన ఉత్పత్తులు స్పాన్సర్డ్ బ్రాండ్ అనమాట ఎస్పి, అలాగే స్పాన్సర్డ్ ప్రొడక్ట్స్ ఎస్పి అనమాట. సో బుక్ యాడ్స్ అలాగే స్పాన్సర్డ్ డిస్ప్లే యాడ్స్ ఎస్డి అనమాట. సెల్ఫ్ సర్వే డిస్ప్లే, వీడియో, ఆడియో యాడ్స్ అలాగే హై ఇంప్రెషన్ మోడరేషన్ మరియు స్టోర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏటీఓ కూడా ప్రకటన సంబంధానికి మద్దతు ఇస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇది వివిధ రకాల అమ్మకాలు మరియు ప్రకటనల పనితీరు కొలమానాలను కొలిచే కీలక భాగాల్లో ఒకటి అనమాట. ప్రకటన సంబంధిత అమెజాన్లపై ప్రకటనల వ్యాపారాల యొక్క ప్రత్యక్ష ప్రభావాన్ని అంచనా వేయడానికి మాకు సహాయపడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. తద్వారా మేము ప్రకటన ప్రచారాలను ఆప్టిమైజ్ చేయవచ్చు. అమెజాన్లో మా కస్టమర్లు షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి రిటైల్ సైట్లో కస్టమర్లు శోధన పేస్టింగ్కు సరైన ఫలితాలను ప్రదర్శించడం సంబంధిత రేటింగ్ లక్ష్యం అనమాట. ఈ పాత్రలో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి,
అధిక ప్రభావం చూపే వ్యూహాత్మకంగా ముఖ్యమైన బృందంలో భాగం అవ్వండి. అలాగే మీ పని అమెజాన్ యొక్క వేగంలో అభివృద్ధి చెందే విధంగా ఉండాలన్నమాట, మద్దతు ఇచ్చే విధంగా ఉండాలి. అలాగే మిలియన్ కొద్ది అమెజాన్ కస్టమర్లు మరియు ప్రకటనదారులకు ప్రకటనలో అనుభవాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాగే అత్యాధునిక ప్రకటన పరిష్కారాలపై పనిచేస్తారు. అలాగే వినూత్న కంటెంట్ ఫార్మెట్లు మరియు అనుభవాలను అన్వేషించడానికి క్రాస్ ఫంక్షనల్ బృందాలతో సహకరించే విధంగా ఉంటారు. అలాగే ప్రపంచ స్థాయి పరిశ్రమ ప్రముఖ ప్రకటనలో ఉత్పత్తులను నిర్మించడానికి దోహదపడుతుంది అని చెప్పడం జరుగుతుంది. అలాగే వ్యవస్థాపక వేగవంతమైన వాతావరణంలో వృద్ధి చెందడం అనేది ఉంటుంది. అలాగే వ్యవస్థాపక స్ఫూర్తి మరియు కార్యాచరణ పట్ల పక్షపాతం ఉన్న బృందంలో చేరే విధంగా ఉంటుంది. అలాగే మారుతున్న ప్రాధాన్యతలకు మరియు కొత్త సవాళ్ళకు త్వరగా అలవాటు పడే విధంగా ఉండాలన్నమాట. యాజమాన్యాన్ని తీసుకోండి మరియు చొరవలను నడిపించే విధంగా ఉంటుందన్నమాట. సో బాధ్యతలు చూసుకుంటే ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. చిత్రాలు, వచనం, ఉత్పత్తి విచారణ, అలాగే ఆడియో, అలాగే వీడియోలను కలిగి ఉన్న కంటెంట్ మోడరేట్ చేసే విధంగా ఉండాలి. ప్రతికూల లైంగిక స్వభావం కలిగి ఉంటే పరోక్ష పదాలను గుర్తించే విధంగా ఉండాలి. అన్ని ప్రపంచ వార్తలు, ట్రెండ్లపై మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అన్ని వర్గాల్లో విస్తృత శ్రేణి ఉత్పత్తులను గుర్తించే విధంగా ఉండాలి. ఇంగ్లీష్ మరియు లేదా మీరు నియమించుకున్న భాషలో కంటెంట్ను మోడరేట్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఆడిట్ చేయండి. అలాగే ప్రకటనదారు ఈమెయిల్ని కూడా ఉంచాలి. సో కంటెంట్ను నియంత్రించడానికి అనువాద లక్షణాలను ఉపయోగించే విధంగా ఉండాలి. కస్టమర్ల నుండి అభిప్రాయాన్ని సమీక్షించే విధంగా ఉండాలి. ఏవైనా సిఫార్సులు గుర్తించే విధంగా ఉండాలి. హైలైట్ చేసే విధంగా ఉండాలి. ఉత్పాదకత మరియు ఖచ్చితత్వం, ఇతర కార్యాచరణ కొలమానాలను స్థిరంగా ఉంచే విధంగా ఉండాలన్నమాట. ప్రాథమిక అర్హతలు వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం ఉండాలి. అంటే రాయడం, మాట్లాడటం, చదవడం అనేది అనర్గంగా అంటే ఫ్లూయెంట్గా రావాలన్నమాట. ఫ్రెంచ్ భాషకు B2 స్థాయి తప్పనిసరి అనమాట. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయితే మీకు ఖచ్చితంగా రావాలి. MS ఆఫీస్. ప్రాథమిక అర్హతలు వచ్చేసరికి ఆల్రెడీ పైన చెప్పినవి అనమాట. సో ఇక్కడైతే కొన్ని భాషలు ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెంచ్, స్పానిష్, జర్మనీ, ఇటాలియన్, అరబిక్ మరియు జపనీస్ భాషలకు B2 సర్టిఫికేట్ తప్పనిసరి అనమాట. సో ఇది మొత్తం అంతా కూడా అర్హతలు. సో ఇవి మొత్తం అంతా కూడా నోటిఫికేషన్ యొక్క వివరాలు. సో మీరైతే డైరెక్ట్గా అప్లికేషన్ ఓపెన్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట.
నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్, అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్, అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ నాలుగిట్లో అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.